ఈ ధర్మాన్ని గురించి విశేషంగా ప్రచారం చేస్తూ ఉంటే జహాంగీర్కి భయం కలిగింది. పైగా అతని కుమారుడైనటువంటి ఖుస్రో అర్జున్ దేవ్ పాదాలు పట్టుకున్నాడు, ఆశ్రయించాడు. ఖుస్రో పరిపాలనా దశలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నాడని, అతను గురువు యొక్క పాదాలు పట్టుకున్నాడని ఆగ్రహించినటువంటి జహాంగీర్ ఏం చేశాడంటే తన కొడుకు కండ్లు పీకి కారాగారంలో వేశాడు, హత్య చేయించాడు. ఇది చరిత్ర చెప్తున్నటువంటి సాక్ష్యం. గురు అర్జున్ దేవుని నిర్బంధించి తీసుకొని వచ్చిన తర్వాత నీవు ఇస్లాం స్వీకరించు, నీకు మంచి గౌరవం ఇస్తాము అంటే ప్రాణము పోయిన నా ధర్మాన్ని, నా సంప్రదాయాన్ని, నా ఆచార వ్యవహారాల్ని విడిచిపెట్టను అన్నాడు. విడిచిపెట్టకపోతే చస్తావని హెచ్చరించాడు. చావటానికి సిద్ధమే అని చెబితే మండుతున్నటువంటి పొయ్యి మీద పెనం పెట్టి గురు అర్జున్ దేవుని కూర్చోబెట్టారు. సిక్కుల 5వ గురువైనటువంటి గురు అర్జున్ దేవుని ఆ పెనం మీద కూర్చోబెట్టారు. కింద మంట పెట్టారు, కాలుతూ ఉంది, చర్మం ఉడుకుతూ ఉంది, కమురు వాసన వస్తూ ఉంది. అయినా కూడా భగవన్నామ స్మరణ తప్ప ఒకరిని నిందించడం కానీ, ఆక్రోశం కానీ, ఆవేదం కానీ, దుఃఖము కానీ ఏది కూడా గురు అర్జున్ దేవులో కనిపించదు. ఇంతకీ ఇతను మారేట్లు లేడు అని చెప్పి ఒక గోవుని వధించి గోమాంసం తినిమించమని చెప్పి ఆ గోమాంసం తెప్పించాడు. గురు అర్జున్ దేవ్ సంకటంలో పడతాడు. ఎందుకంటే గోవు నీకు మాంసం కావచ్చు, నాకు అమ్మ. గావో విశ్వస్య మాతరః గోభిర్ విప్రైశ్చ వేదైశ్చ సతీభిః సత్యవాదిభిః అనుగ్ధైర్దానశీలశ్చ సప్తవిద్ధార్యతే మహి. లోకం సుఖశాంతులతో ఉండాలి అంటే ఈ 7గురు ఉండాలి. ఈ 7గురులో గోవు సౌఖ్యంగా ఉంటేనే సాధ్యమవుతుంది. ఆ అమ్మ మాంసాన్ని నేను ఎలా తినాలి అని ఆలోచన చేసి గురు అర్జున్ దేవ్ ఒక మాట అన్నాడు. ఆ సమయంలో నాకు ఒక అవకాశం ఇవ్వండి, ఆ నదిలో స్నానం చేసి నేను వస్తాను, నన్ను కొంచెం ఆలోచించుకోనివ్వండి అన్నాడు. ఆలోచించుకోనివ్వండి అంటే సైనికులు వెంట తోడుకొని నది దగ్గరికి తీసుకొని వెళ్ళారు. నదిలో అలా మునిగాడు, లేచాడు, మునిగాడు, లేచాడు, 3వసారి మునిగాడు. వీళ్ళెవ్వరికీ కనిపించల. మహారాజు సైనికుల్ని పెట్టుకొని చుట్టూరు కూడా గాలించాడు. ఎక్కడా చిక్కలా. ఇలా దేహాన్ని దేశం కోసం అర్పించినటువంటి మహానుభావులు కేవలం 1857 నుండి 1947 మధ్యలో 90 సంవత్సరాల కాల పరిమితిలో 3,50,000 మంది. వాళ్ళందరి త్యాగాల మీద ఈరోజు మనం నిలబడి ఉన్నాం. మనం స్వేచ్ఛ అంటే ఏమంటున్నాడంటే మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లవాడు నచ్చిన సినిమాకి వెళ్ళటమో, నచ్చిన రేట్లో టికెట్ కొనుక్కోవటమో స్వేచ్ఛ, స్వతంత్రము అనుకునేటువంటి నికృష్టమైనటువంటి స్థితిలోకి మనం వచ్చాం. అకాపియా అనేటువంటి ఒక స్త్రీ, లండన్లో జన్మించినటువంటి స్త్రీ, క్యాథలిక్ చర్చిలో ఆ పాఠశాలలో చదువుకున్నటువంటి స్త్రీ, క్యాథలిక్ చర్చిలో రోజు పాటలు పాడేటువంటి ఆ అమ్మాయి 1980 ఆ ప్రాంతాల్లో ఇస్కాన్ వాళ్ళు లండన్లో చేస్తున్నటువంటి భజన గీతాన్ని విని ఆకర్షితురాలై ఆ వైపు వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఒక మధురమైనటువంటి అనుభూతిని పొందింది. ఎటువంటి అనుభూతి అంటే జీవితంలో ఎప్పుడూ చవి చూడనటువంటి
భగవంతుని యొక్క సన్నిధానాన్ని తాను అనుభవించినటువంటి అనుభూతిని పొందింది. అమ్మాయికి అనేకమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి. ఒక తల్లికి 2 బిడ్డలు ఉంటే ఒకడు ధనవంతుడవుతున్నాడు, ఒకడు దరిద్రుడవుతున్నాడు, ఒకడు చదువురవుతున్నాడు, ఒకడు చదువులేని వాడవుతున్నాడు, ఒకడు అందగాడవుతున్నాడు, ఒకడు కురూపి అవుతున్నాడు, ఒకడు పదవి సాధిస్తున్నాడు, ఒకడు పోరంబోక్గా తిరుగుతూ ఉన్నాడు. ఎందుకని? ప్రయత్నం 2 చోట్ల ఉన్నా కూడా ఒకరు ఉన్నతంగా ఒకరు వెనుకబడుతూ ఉన్నారు. సమాజంలో రకరకాలైనటువంటి వ్యత్యాసాలు కనపడుతూ ఉన్నాయి. ఈ జీవితం యొక్క పరమార్థం ఏమిటి? జీవుడు ఎక్కడి నుండి వస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు? అనేకమైనటువంటి ప్రశ్నలు ఉండేవి. అక్కడ ఉన్నటువంటి ఓ గురువు గారిని అడిగింది. ఈ ప్రశ్నలన్నింటికి ఈ పుస్తకంలో సమాధానం దొరుకుతుందమ్మా అని చెప్పి భగవద్గీత ఇచ్చాడు. భగవద్గీత ఇచ్చిన తర్వాత ఆ భగవద్గీత చదువుతూ ఉంటే కర్మ సిద్ధాంతము, నీవు దేహానివి కాదు, నీవు ఆత్మవి, నీవు నశించేటువంటి శరీరం కాదు, నువ్వు నశించినటువంటి చైతన్యానివి అనేటువంటి సత్యం తెలుసుకున్న తర్వాత వీడికి అంతమైనటువంటి ప్రశాంతత కలిగిన తర్వాత ఈవిడ గురువు గారి పాదాలు పట్టుకుని ఆయనకి శిష్యురాలైపోయింది. చైతన్య మహాప్రభు యొక్క అనుగ్రహానికి పాత్రమైన తర్వాత ఆయన నుండి దీక్ష తీసుకుని గౌరంగదేవి దాసి అనేటువంటి నామాన్ని పొంది కేవలం బ్రిటన్లోనే కాదు, అనేక దేశాల్లో ఇప్పటికీ ఆ తల్లి జీవించి ఉంది. అమెరికాలో ఉంది. దాదాపుగా 20,000 మంది స్త్రీమూర్తులు, రకరకాలైనటువంటి దుర్గుణాలకి లోనైనటువంటి వారు, అనేక రకాలైనటువంటి వీటితో మానసికమైనటువంటి క్షోభ అనుభవిస్తున్నటువంటి స్త్రీమూర్తులందరినీ కూడా చేరదీసి వారందరినీ కూడా అలవాట్ల నుండి దూరంగా తీసుకుని వచ్చి సంస్కారవంతులైనటువంటి స్త్రీమూర్తులుగా తీర్చిదిద్దుతూ ఉంది. ఇప్పటి వరకు ప్రపంచంలో అనేక దేశాలలో ఆకలితో ఉన్నటువంటి చిన్న పిల్లలకి, పెద్దవారికి, స్త్రీలకి, వృద్ధులకి సుమారుగా 15 లక్షల మందికి ఈ అమ్మ అన్నం పెట్టి ఉంటుంది అని ఒక అంచనా. ఒక చేతితో గీత పట్టుకుని ఒక చేతితో డాక్టర్ చదివితే ఇలా డాక్టర్ అవుతాడు, సమాజానికి సేవ చేయాలనే ఆలోచన వస్తుంది. లేదా డాక్టర్లందరికీ కూడా దారి చూపించినటువంటి డాక్టర్ జీ అవుతాడు. ఒక చేతితో గీత పట్టుకుని మరొక చేతితో ఇంజనీరింగ్ చేస్తే సమాజానికి ఉపయోగమైనటువంటి నిర్మాణాలను చేస్తాడు. ఒక చేతితో గీతను పట్టుకుని మరొక చేతితో జీవితాన్ని గడిపితే ఒక ఆదర్శవంతమైనటువంటి పురుషుడవుతాడు. సమాజం గురించి ఆలోచించేటువంటి వ్యక్తి అవుతాడు. అది భారతదేశంలో పుట్టినా, అది లండన్లో పుట్టినా, అది అమెరికాలో పుట్టినా, అది రష్యాలో పుట్టినా, అది పోలాండ్లో పుట్టినా, ఎక్కడ పుట్టినా కూడా నా దేశం భగవద్గీత, నా దేశం అగ్నిపునీత సీత, నా దేశం సంస్కార గంగా, నా దేశం కరుణాతరంగా. అమ్మ చెప్పింది కదా ముందు, సంస్కారాలు నేర్పించాలి అంటే ప్రపంచానికి సంస్కారాల త్రోవ చూపించినటువంటి దేశం భారతావని, ప్రపంచానికి కరుణ ఏమిటో చెప్పినటువంటి దేశం భారతదేశం. ఈ దేశం యొక్క మనుగడ కేవలం ఈ ధర్మం మీదే ఆధారపడి ఉంది. ఈ మాట నేను చెప్పడం లేదు. 1904లో డాక్టర్ అనీ బెసెంట్, ఐరిష్ దేశం నుండి వచ్చినటువంటి డాక్టర్ అనీ బెసెంట్, సామ్యవాద భావజాలం కలిగినటువంటి యువతి, ఈ దేశాన్ని, ధర్మాన్ని, సంస్కృతిని, గురువుల్ని అందరినీ చూసిన తర్వాత, ఈ ధర్మం యొక్క గొప్పతనం తెలుసుకున్న తర్వాత 1904లో BHU బనారస్ హిందూ యూనివర్సిటీ ప్రారంభోత్సవ సందర్భంలో ఆ అమ్మ ఒక మాట చెప్పింది. మేక్ నో మిస్టేక్, వితౌట్ హిందూయిజం ఇండియా హ్యాస్ నో ఫ్యూచర్. Hinduism is the soil into which India's roots are struck, and born out of that she will inevitably wither as a tree born out of its place. ఒరే పిచ్చి వాళ్ళారా, ఈ దేశంలో పుట్టిన ప్రతివాడు హిందువేరా? ప్రతివాడు హిందువే. హిందుత్వం అనేటువంటిది మతం కాదు.
హిందుత్వం అనేటువంటి జీవన విధానం. అమ్మ చెప్పింది, నిద్ర లేచిన దగ్గర నుండి పడుకునే వరకు నీవు చేయవలసిన ప్రతి పని, నువ్వు రాముడిలాగా నీ నాన్నని గౌరవిస్తున్నావా? నీ నాన్న గౌరవం కోసం అరణ్యాలకు వెళ్ళవలసి వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా చిరునవ్వుతో నువ్వు అనుభవిస్తూ ఉన్నావా? నువ్వు హిందువే. నీ తల్లిని నువ్వు గౌరవిస్తూ ఉన్నావా? అయితే నువ్వు హిందువే. నీ గురువుని నువ్వు పూజిస్తూ ఉన్నావా? నువ్వు హిందువే. సాటి వారి బాగుండాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నావా? నువ్వు హిందువే. ఈ ధర్మము, ఈ సిద్ధాంతము ఈ దేశం నుండి వెళ్తే ప్రమాదం. ఒక చెట్టుకి నేలకి ఉన్నటువంటి అనుబంధం ఈ దేశానికి, ఈ ధర్మానికి ఉంది. చెట్టు ఈ దేశమైతే ఈ ధర్మము ఈ నేల నుండి చెట్టుని వేరు చేస్తే దాని ఆకులు వాడిపోతాయి, కొమ్మలు ఎండిపోతాయి, చెట్టు సమూలంగా నాశనమైపోతుంది. అందుకే 1000 ఏళ్ల పదాయి పాలకుల ఆలోచనైన ఈ రోజు కథలు చెప్పేటువంటి ప్రబుద్ధుల యొక్క ఆలోచనైనా ఈ ధర్మాన్ని ఈ దేశం నుండి దూరం చెయ్యాలి. ఈ దేశాన్ని నుండి ఈ ధర్మాన్ని దూరం చేస్తే చాలు, ఈ దేశం మీద మన పెత్తనం సాగుతుంది. ఈ సత్యం వాళ్ళకి తెలుసు. ఈ రోజు వృద్ధాశ్రమాలు ఎందుకు వస్తున్నాయి? శ్రవణ కుమారుడు నడిచినటువంటి ఈ నేల మీద చిన్న కొడుకు గౌతమ్ సింఘానియా కాలితో తంటే విజయపత్ సింఘానియా వెళ్ళి ఏదో చిన్న ఇంట్లో పడ్డాడు. ఆయనేమి సామాన్యుడు కాదు. 100 కోట్లకు అధినేత, రేమాన్స్ అధినేత. కొడుకు బయటికి నెడితే బయటికి వెళ్ళాడు. ఎందుకని? సంపదలు ఇచ్చాడు కానీ సంస్కారాలు ఇవ్వలేదు. ఈ ధర్మం గురించి తన బిడ్డలకి చెప్పలేదు. రాముడి చరిత్ర నేర్పించలేదు. కృష్ణుని యొక్క చరిత్ర గురించి చెప్పలేదు. ధర్మాన్ని నిలబెట్టవలసి వస్తే పాదాలు పట్టుకున్నటువంటి అర్జునుని పాదాల దగ్గర కూర్చొని సారథ్యం నిర్వహించినటువంటి కృష్ణుడి గురించి తెలిస్తే మనలో అంతరాలు ఎందుకు ఉంటాయి? నేను గొప్ప, నేను తక్కువ అనేటువంటి అభిప్రాయ భేదాలు ఎందుకు ఉంటాయి? ధర్మం కోసం నేను సైతం అని ప్రతి వారు ముందుకు వస్తారు. ఈ సత్యాలన్నింటినీ కూడా మనం తెలుసుకోవడం కోసం, గుర్తు చేసుకోవడం కోసమే ఈరోజు హిందూ సమ్మేళన కార్యక్రమం మనం చేస్తూ ఉన్నాం. ఈ ధర్మం ఎవరికీ వ్యతిరేకం కాదు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, అది ఘనాలో ఉన్న దేశమైనా, అమెరికాలో ఉన్న దేవాలయమైనా, ఘనాలో ఉన్న దేవాలయమైనా, లండన్లో ఉన్న దేవాలయమైనా, మన దేవాలయాలు ప్రతి చోట్ల ఆకలితో ఉన్న వాడికి అన్నం పెడతాయి. విద్య కోసం వచ్చిన వాడికి విద్య నేర్పిస్తాయి. వచ్చినటువంటి వాడికి సంస్కారం నేర్పిస్తాయి. నీ పెద్దల్ని గౌరవించమనే చెబుతాయి. నీ దేశాన్ని ప్రేమించమనే చెబుతాయి. అభిస్వర్ణమయీ లంక నవే లక్ష్మణ రోచతే జనని జన్మభూమిష్ట స్వర్గాదపి గరీసి అన్నటువంటి రామచంద్రుని వారసులం మనము. దేశ ధర్మాల్ని గౌరవించాలి అని చెప్పే ప్రతి ఒక్కరికి చెబుతాం. ఈరోజు మనం ఏం చేయాలి? మనలో అనేకమైనటువంటి అంతర్గతమైనటువంటి సమస్యలు ఉన్నాయి. వీటికి సమాధానం కూడా ఉంది. 2 సమాధానాలు. జాగరణ, సంఘటన. మేలుకున్నటువంటి ఇంట్లో దొంగలు పడరు. నిద్రపోతేనే, అలక్ష్యంగా ఉంటేనే, మనం శ్రద్ధ వహించకపోతేనే దొంగలకి అవకాశం ఉంటుంది. మనం జాగరూకులమై ఉండాలి. ఇది మొదటి విషయం. జాగరూకులమై ఉన్నంత మాత్రాన సరిపోదు. మనమంతా కూడా సంఘటన శక్తిగా ఎదగాలి. ఒక సంఘటితంగా ముందుకు వెళ్ళాలి. ఈ 2 సమాధానాలు మనకు తెలిస్తే, ఈ రెండింటినీ మనం ఆచరించగలిగితే, ఈ రెండింటినీ మనం అర్థం చేసుకుని అనుసరించగలిగితే, శబరి ఎంగిలి తిన్నటువంటి రామచంద్రుడు మనకి ఆదర్శమవుతాడు. మాదిగ కక్కయ్యని, దుదేకుల సెద్దయ్యని, బ్రాహ్మణుడైన అన్నాజయ్యని, క్షత్రియుడైనటువంటి ఆనంద భైరవ యోగిని, గరిమరెడ్డి అచ్చమ్మని, నవాబులని అందరినీ కూడా ఒకే పంక్తిలో కూర్చుండబెట్టి తనని ఆశ్రయించిన వారిని ఆశీర్వదించి జ్ఞానాన్ని అందించి ఆ భోజనాన్ని, ఈ భోజనాన్ని అందించినటువంటి జగద్గురుడైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి మన మనస్సులో మెదులుతాడు. సామాజిక సమరసత అంటే ఏమిటో మనకి అర్థం. తిరుమల వెళ్ళాం. ముందు ఎవడున్నాడో చూడం.
వెనక ఎవడు ఉన్నాడో చూడం, ప్రక్కన ఎవడు ఉన్నాడో చూడం. అందరూ స్వామి భక్తులే. భక్తులలో మనం ఒకరమనే భావన. మన ఊరిలోకి వచ్చేసరికి, మన దేవాలయంలోకి వచ్చేసరికి మనకెందుకు అసమానతలు? మా గురుదేవులు అనేవారు, చెరుకు గడకి విలువ ఏమిటి అంటే దాని తీయదనం, వెదురు కర్రకి విలువ ఏమిటి అంటే దాని చక్కదనం. పక్కన పిలకల లేకుండా చక్కగా ఎదిగితే దానికి విలువ ఉంటుంది. గొర్రెకి విలువ ఏమిటి అంటే దాని బరువు లేదా దాని వన్నె. మరి మనిషికి విలువ ఏమిటి? మానవత్వం. మానవత్వాన్ని బోధించేదే ఈ ధర్మం. మతము మత్తు ఊచ్చు మార్గంబు కారాదు, హితము గూర్పగలేవు నెల్లరకును, హితము గూర్పగలేని మతము మానగవలే, కాళికాంబ హంస కాళికాంబ అంటాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. మన ఊరిలో కష్టజీవులపైని కరుణ చూపగలేని కష్టతముడు బట్టబయలులోని బ్రహ్మంబు కనలేడు. భగవంతుణ్ణి చూడాలి అంటే నీ ఎదురు కష్టపడుతున్నటువంటి కష్టాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. అప్పుడే దేవతా దర్శనం కలుగుతుంది. శీతాకాలంలో కార్తీక మాసంలో ఓ వ్యక్తి దారి వెంట వెళ్తూ ఉంటే దారి ప్రక్కన మూలుగుడు వినపడింది. ఎవరు ఈ మూలుగుడు అని చెప్పి సెల్ ఫోన్ లైట్ వేసుకొని చూస్తే ఓ వ్యక్తి ఒంటి మీద చొక్కా లేకుండా, సరైనటువంటి ఆచ్ఛాదన లేకుండా ముడుక్కొని వణుకుతూ కనిపించాడు. దీనమైనటువంటి ఇతని స్థితిని చూసినటువంటి ఈ వ్యక్తికి అసలు భగవంతుడు ఉన్నాడా అనే అనుమానం వచ్చింది. అదే విషయం అన్నాడు, భగవంతుడా నువ్వు ఉన్నావా అన్నాడు ఆకాశం వైపు చూసి. ఆకాశవాణి పలికింది, ఎందుకు వచ్చిందిరా నీకు ఈ అనుమానం? ఉంటే పట్టించుకోవా? పట్టించుకున్నాను కాబట్టి నిన్ను పంపించాను కదరా అన్నాడు. నన్నేం చేయమంటావు? నీ ఒంటి మీద 2 చొక్కాలున్నాయి, మర్యాదగా పై చొక్కా విప్పి వాడికి తొడుగు. నీ జేబులో డబ్బులున్నాయి, 10 రూపాయలు ఖర్చు పెట్టి వాడి కడుపు నింపు. ఇది సనాతన ధర్మం, ఇది భారతీయత. నా పాటికి నేను ఆనందంగా ఉన్నాను, నా ఇంట్లో నేను ప్రశాంతంగా పడుకున్నాను అని కాదు. దేశంలో దొంగలు పడుతున్నారు, నా ఇంట్లో పడటం లేదు కదా అని మొద్దు నిద్రలో ఉండటం కాదు. నీ దేశం రక్షించబడినప్పుడే నీవు రక్షించబడతావు. ప్రక్కన పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ బతికున్నాడో లేదో చెప్పడానికి కూడా, మాజీ అధ్యక్షుడు బతికున్నాడో లేదో చెప్పడానికి కూడా దిక్కు లేదు. కానీ భారతదేశంలో గత ప్రధానులందరికీ కూడా స్మారక చిహ్నాలు ఉన్నాయి, వాళ్ళ పేరుతో స్టేడియాలు ఉన్నాయి, వారి పేరుతో రైళ్లు నడుస్తున్నాయి, వారి పేరుతో అనేకమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి. ఇది నాకు ఈ దేశం ఇచ్చినటువంటి సంస్కారం, ఈ దేశం ఈ ప్రజలకి అందించినటువంటి సంస్కారం, ఈ సనాతన ధర్మం అందించినటువంటి సంస్కారం. ఈ సంస్కారాన్ని మనం కోల్పోకూడదు. అందుకని మనం 6 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. నేను చెబుతూ ఉంటాను, మీరు పలకాలి. భజన్ భజన్ భజన్, భోజన్ భోజన్, భాష భాష, భూషణ్ భూషణ్, భవన్ భవన్, భ్రమన్ భ్రమన్. భజన్ భజన్, భోజన్ భోజన్, భాష భాష, భూషణ్ భూషణ్, భ్రమన్ భ్రమన్. ఈ 6 విషయాలు మనం ఇంటిళ్ళ పాది గుర్తుపెట్టుకోవాలి. నా తల్లులు మరీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. భజన్ అంటే ప్రతిరోజు ఇంటిళ్ళ పాది కూర్చొని భగవన్నామ స్మరణ చెయ్యాలి. ఎందుకు అంటే ఈ దేశ ప్రధాని ఎవరు? ద్రౌపది ముర్ము. ద్రౌపది ముర్ముని రాష్ట్రపతి అని ప్రకటించే సమయానికి విలేకరులంతా మైకులు పట్టుకుని వెళ్తే ఆవిడ తన స్వగ్రామం రాయరంగపూర్ దగ్గర ఉంది. అమ్మ ఎక్కడ ఉంది అంటే ఇంటి దగ్గర అడిగితే శివాలయం దగ్గరికి వెళ్ళింది. మైకులు పట్టుకుని శివాలయం దగ్గరికి పరిగెత్తారు. ఆవిడ పొరక పట్టుకుని శివాలయం దగ్గర ఊడుస్తూ ఉంది. అమ్మా నువ్వు రాష్ట్రపతివమ్మా, నువ్వేంటి పొరక పట్టుకుని ఊడవడం అంటే ఆ అమ్మంది, అంతకంటే ఇది పెద్ద పదవి నాయనా. ఇంకొక మాట ఏమంది అంటే, ఈ సేవే నన్ను ఆ స్థానంలో కూర్చోబెడుతుంది నాయనా అంది.
మహాభారతంలో కుంతీదేవి 5 పుత్రులని తప్పు చేస్తే సవరిస్తూ, మందలిస్తూ, సరైనటువంటి దారిలో పెడుతూ, వారు అరణ్యవాసం చేస్తే వెంట నడుస్తూ, వారికి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ, మీకు ఈ ప్రపంచంలో రక్షించగలిగినటువంటి, మీకు సంరక్షణ ఉన్నటువంటి ఏకైక చోటు భగవంతుని పాదాల సన్నిధి ఒక్కటే అని అందరినీ చేయి పట్టుకుని వెళ్ళి జగద్గురుడు స్వయం భగవానుడైనటువంటి శ్రీకృష్ణుని పాదాలు పట్టించింది. పర్యవసానం ఏమిటో మనకు తెలుసు. స్వచ్ఛంద మరణం కలిగినటువంటి భీష్ముడు మరణించాడు. ఇంతమందికి విద్య నేర్పించినటువంటి ద్రోణాచార్యుడు మరణించాడు. మరణమే లేనటువంటి అశ్వత్థామ భంగపడ్డాడు. సహజ కవచ కుండలాలు కలిగినటువంటి కర్ణుడు చనిపోయాడు. శల్యుడు చనిపోయాడు. కృపాచార్యుడు భంగపడ్డాడు. ఇన్ని జరిగిన 5గురిలో ఒక్కరంటే ఒక్కరిని కోల్పోలేదు. కారణం భగవంతుని పాదాలు పట్టించింది కాబట్టి, తప్పులు సవరించింది కాబట్టి, సంస్కారాలు నేర్పించింది కాబట్టి, యుద్ధానికి వెళ్ళినా కూడా గురువుకి నమస్కరించి యుద్ధం చేసే సంస్కారం అర్జునుడికి నేర్పించింది కాబట్టి, అంత సంస్కారవంతుణ్ణి సంరక్షించడం కోసం అర్జునుడి పాదాల దగ్గర కృష్ణుడు కూర్చొని విజయం అందించాడు, విజయంని చేశాడు. భగవంతుని సన్నిధి మనకి నిజమైనటువంటి పెన్నిధి. పిల్లలందరినీ గుడి కేంద్రానికి దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. మా నాన్నమ్మ చేయి పట్టుకుని నన్ను చిన్నతనంలో గుడి దగ్గరికి తీసుకుని వెళ్ళింది కాబట్టి, నేను నిద్రపోతే చంకనెత్తుకుని ఇంటికి తీసుకుని వచ్చింది కాబట్టి, అందరూ వాడు నిద్రపోతాడు ఎందుకు నువ్వు తీసుకురావడం అంటే, ఇక్కడ ఒక అనంతమైనటువంటి శక్తి ఉంటుంది నాయన, గుడి దగ్గరికి వస్తే చాలు వాడికి రక్షణ కలుగుతుంది, వాడికి ఆ శక్తి అందుతుంది అని నన్ను వెంట తిప్పింది కాబట్టి, ఇంతమంది మధ్యలో నిలబడి 4 మాటలు మాట్లాడే అర్హత నాకు లభించింది. అమ్మకు బడి మొదటి బడి. గుడికి తీసుకుని వెళ్ళినా, బడికి తీసుకుని వెళ్ళినా అమ్మ వెంట ఉండి తీసుకుని వెళ్ళాలి. ఇంట్లో వదిలిపెట్టి కాదు, వాడి చేతిలో రిమోట్ పెట్టి కాదు, వాడిని సోఫాలో పడుకోబెట్టి కాదు, వాడిని గ్రౌండ్లో విడిచిపెట్టి కాదు, లేదా ప్రక్కింట్లో కూర్చోబెట్టి కాదు, వాడిని మభ్యపెట్టి మనం గుడికి రావటం కాదు. వాడిని వెంట తీసుకుని మనం గుడికి రావాలి. వాడికి భగవద్గీత నేర్పించాలి, వేమన శతకం నేర్పించాలి, 4 మంచి పద్యాలు నేర్పించాలి. అమ్మ ఎంత గొప్పగా నేర్పించిందో తెలుసా? ఒక్కరికో కోడి వచ్చే. ఎవరి కోడి? రాజు కోడి. ఎందుకు వచ్చే? గుడ్డుకొచ్చే. ఏం గుడ్డు? బాతు గుడ్డు. ఏం బాతు? అడవి బాతు. ఏమి అడవి? నల్ల అడవి. ఏమి నల్ల? కాకి నల్ల. ఏం కాకి? నల్ల కాకి. ఏం నల్ల? ఏం కాకి? నల్ల కాకి. ఏమి నల్ల? నల్లగాకి. ఈ విధంగా ఒకరు నల్లకాకి నడుము సన్న. ఏమి నడుము? మనిషి నడుము. ఏమి మనిషి? వంట మనిషి. ఏం వంట? పిండి వంట. ఏం పిండి? శనగ పిండి. ఏమి శనగ? వేరు శనగ. ఏం వేరు? కొండ వేరు. ఏం కొండ? నా బంగారు కొండ అని చెప్పేది పిల్లలు. ఒక పదానికి పదం, పదానికి పదం ఒక గొలుసు ఉంటుంది. మధ్యలో నాకు గుర్తు రాకపోతే ఆ గొలుసే నాకు గుర్తు చేసి, ఏమి కాకి అక్కడ ఆగితే ఆ గొలుసే నాకు గుర్తు చేసింది. ఇది మన విద్య, దీన్ని మర్చిపోకూడదు. భగవంతుణ్ణి స్మరించాలి అందరం కలిసి. రెండవది భోజనం. రోజుకి ఒక్కసారైనా కలిసి భోజనం చేయాలి. అతిథులు ఎవరన్నా వస్తే మన పిల్లల చేత భోజనం పెట్టించాలి. నారాయణమూర్తి భార్య సుధానారాయణమూర్తి చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఎవరో సాధువు వస్తే వాళ్ళ అమ్మమ్మ చెప్పిందట, అమ్మమ్మ గారి ఇంటి దగ్గర ఉన్నప్పుడు, సుధా లోపలికి వెళ్ళి బియ్యం తీసుకున్నా సాధువుకి పెట్టు అంటే లోపలికి వెళ్ళండి 2 పాత్రలు కనిపించాయి. అమ్మమ్మ ఏ పాత్రలో తెమ్మంటావంటే కుడివైపు ఉన్న పాత్రలో తెండి. కుడివైపు పాత్రలో గ్లాస్ తీసుకొని వచ్చింది, ఈ సాధువుకి పెట్టింది. వెళ్ళిన తర్వాత అమ్మమ్మ ఎడం వైపు ఉన్న పాత్రలో బియ్యము ముక్కై ఉన్నాయి, బాగలేవు. కుడివైపు ఉన్న పాత్రలో బియ్యం బాగా ఉన్నాయి, మనం తినడానికి ఉంచుకోవాలి కదా.
బాగలేని కదా ఎవరికన్నా పెట్టాలి అంటే తప్పు తల్లి. మనం తిన్నది మట్టి పాలు, ఇతరులకు పెట్టింది మన పాలు అని ఆ అమ్మమ్మ చెబితే ఈ రోజుకి కూడా కేవలం 5 చీరలతో నా తల్లులందరికీ ఆదర్శంగా సుధానారాయణమూర్తి బ్రతుకుతుంది. ఆ అమ్మమ్మ అందించినటువంటి సంస్కారాలు ఈరోజు ఆ అమ్మని అంత గొప్ప స్థానంలో కూర్చోబెట్టాయి. మనము కలిసి భోజనం చేయాలి. మీ చేత్తో మీ పిల్లలకి భోజనం పెట్టాలి. నాకు 46 సంవత్సరాలు. ఈ రోజుకి కూడా నన్ను పెంచినటువంటి మాతాజీ ఆ అమ్మకు పాదాలకు నమస్కరించకుండా నేను ఏ కార్యక్రమానికి బయటకు రాను. నేను ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా ఆ అమ్మ పాదాలు పట్టుకుని నమస్కరించి అమ్మ కార్యక్రమానికి వెళ్తున్నాను, నీ ఆశీస్సులు ఇవ్వమ్మా అని చెప్పి ఆ అమ్మ ఆశీస్సులు తీసుకొని నేను వచ్చాను. అంతేకాదు ప్రతిరోజు నేను ఆశ్రమంలో ఉంటే మొదటి ముద్ద మా అమ్మ, మా మాతాజీ కలిపి నాకు పెడుతుంది. ఒక్కొక్కసారి ముద్ద కలిపి నాకు తినిపిస్తుంది. కౌసల్యమ్మకు కూడా తెలుసు అనుకుంటాను, ఎందుకంటే ఆశ్రమంతో వారికి అనుబంధం ఉంది. కలిసి భోంచెయ్యాలి. కలిసి భోంచేసే తీరిక లేనటువంటి వాళ్ళు ఎవరైనా దగ్గరలో మంచి వృద్ధాశ్రమం ఎక్కడుందో చూసుకోవాలి. ఎందుకంటే మీకు కలిసి భోంచేసే సమయమే లేకపోతే రేపు వాళ్ళకి మీ అవసరం ఉండదు. వాళ్ళకి ఆర్థికమైనటువంటి శక్తిగా వాళ్ళు ఎదిగిన తర్వాత నువ్వు ఎందుకు ముసలదానివి, నీ వాసన, నీ అడ్డము, నువ్వు బయటకు పో అంటారు. మంచి వృద్ధాశ్రమం ఏదన్నా చూసుకోవాలి. 4 డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేసుకొని పెట్టుకోవాలి. కలిసి భోంచేయాలి. మాట్లాడేటువంటి భాష చక్కగా ఉండాలి, సంస్కారవంతంగా ఉండాలి. ఇంట్లో పెద్దలు మాట్లాడుతూ ఉంటే పిల్లలు వింటున్నారు అనేటువంటి విచక్షణతో మనం మాట్లాడాలి. మాతృభాషలో, ఇంట్లో మాతృభాషలో మాట్లాడుకోవాలి. గుంతకల్ ఈ కార్యక్రమానికి వెళ్తే ఒక ఇంట్లో మార్వాడీల ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దాకా అందరూ కూడా వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ మాతృభాషను సంరక్షించుకోవాలనేటువంటి ఆలోచన మనకు రావాలి. తరువాత మన వేషధారణ ఈరోజు ఎలా అయిపోయింది అంటే స్త్రీమూర్తులు చాలా మార్పు వచ్చింది. స్త్రీలు ఈ విషయంలో ఆలోచన చేయాలి. ప్రపంచమంతా భారతావని